భవనములు వద్దయ్యా, నీతో ఉన్న గుడారమే చాలయా. నీవు లేని భవనములు వద్దయ్యా, నీతో ఉన్న గుడారమే చాలయా. నీవుంటే బ్రతుకంతా ఆనందమే యేసయ్యా. నీవుంటే బ్రతుకంతా ఆనందమే యేసయ్యా. నీవు లేనిదే నాకేది వలదయా, నీవు లేనిదే నాకేది వలదయా. నీతోనే ఉంటానయ్యా, నిన్ను విడచి పోలేనయ్యా. నీతోనే ఉంటానయ్యా, నిన్ను విడచి పోలేనయ్యా. ఏది ఏమైనా కానీ నీతోనే ఉంటానయ్యా. నన్ను ఎవరేమన్నా కానీ నిన్ను విడచి పోలేనయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఈ పాట పాడానంటే, ఆయన లేనిది మనం లేము. ప్రైజ్ లార్డ్. ఒక ఆయన అంటాడు, నా జీవితంలో 1 కోటి రూపాయలు సంపాదిస్తే చాలండి, నా జీవితం ధన్యం అని అంటున్నాడు ఆయన. నేనన్నాను, అబ్బాయి 10 కోట్లున్నా నీకు సంతోషం లేదంటే లేకపోతే నీ జీవితానికి మనుగడ లేదు. కోట్ల దానికి మించినది సంతోషం. యేసయ్య లేని జీవితము వ్యర్థము. ఊహించడానికి భయపడతాం ప్రియులారా. అందుకే నీవు లేని కోట్లు పెట్టి గొప్ప 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 భవనాలు కట్టించుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, హైదరాబాదులో భయంకరముగా ప్రియులారా, ఒక నిజంగా వాళ్ళు తీసుకున్నట్లయితే వాళ్ళు బాధితులు ఓకే, కానీ కొన్ని పేద కుటుంబాలు బాధపడుతున్నాయి. సరే, దాన్ని వారి నిర్ణయాలు వారు తీసుకుంటారు. అయితే నేను చూస్తున్నాను దగ్గర కొన్ని సుమారు ఒక 15 అంతస్తుల అపార్ట్మెంట్లు కూడా అన్నీ కుప్పకూలిపోయినాయి. ప్రైజ్ లార్డ్. ఒకవేళ అలాంటి అపార్ట్మెంట్ మనకి ఇచ్చాడు అనుకో దేవుడు, ఇవ్వలేడా? మన దేవుడు పేదవాడా, బలహీనుడా? ఇప్పుడు ఎవరు పేదవాడు, ఎవరు బలహీనులు? మనమే. ఎందుకు? దేవుని వాక్యం ఉంటుంది, క్రైస్తవులు పేదరికంగా ఉండరట. మరి ఎందుకున్నారు అనంటే, భక్తి చేయడం చేతగాక, ప్రార్థించడం చేతగాక, ప్రతి అవసరతలో అక్కరలో దేవునికి నిజముగా మొరపెట్టడం చేతగాని బ్రతుకు ఈరోజు ఎండిపోయి వాడిపోయి రాలిపోయి గాలి చేత కొట్టు అంటే కొట్టుకొని పోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి చేయడం మనకు చేతనైతే విజయం మనదే. అద్భుతాన్ని చూస్తాం. మనం ఆరాధించుచున్న దేవుడు ఆయన అద్భుత, అపోస్తలులు 2:22 ప్రకారం అద్భుత, ఆశ్చర్య, మహత్కార్య, సూచక క్రియలు చేసే దేవుడు అయి ఉన్నాడు. ఆయన ఎక్కడ పొరపాటును ఆశీర్వదించబడపోవడానికి కారణం ఏంటంటే, భక్తి చేసే విధానము సరిగా లేదు అనేది ఒక నిర్ధారణ. ప్రార్థించలేరు, సరిగ్గా గంట సేపు మోకాళ్ళేసి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారనంటే ఒకళ్ళిద్దరు చేతులు ఎత్తుతారు. కనీసం ఒక పూట ఉపవాసం ఉండి దేవుణ్ణి మొరపెట్టారంటే ఆ అలవాటు మనకు లేదు. సమస్య వచ్చినప్పుడు సరిగ్గా దేవుని సన్నిధిలో, దేవుని వాక్యం అంటది ఫిలిప్పీ 4:6లో, దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన పూర్వకముగా కృతజ్ఞతతో దేవుని మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అని అంటాడు. ఆ వాక్యం మనలో పనిచేయట్లేదు. ప్రతి విషయములో అంటే దేనిని గురించి చింతపడకూడదు. మన బతుకంతా చింతనే, అవునా కదా? పాటేం పాడుకుంటాం? చింతే లేదు యేసయ్యా, నీవు నాతో ఉండగా. చింతే లేదు యేసయ్యా, నీవు నాతో ఉండగా. బ్రతుకును గూర్చి, వస్త్రము గూర్చి
తగిన సమకూరు యెహోవా ఈరే నీవు నాకుండగా, యెహోవా ఈరే నీవు నాకుండగా. హల్లెలూయా. అని పాట పాడుకుంటాం. అమ్మ వందనాలు తెల్లే, అయ్యా ఎలాగున్నారు, ఏం చెప్పమంట బాబా అని ఏడుస్తున్నారు. ఎందుకు వచ్చింది బాధ, ఎందుకు వస్తుంది ఏడుపు, ఎందుకు వస్తుంది దుఃఖము అనంటే నువ్వు సరిగ్గా నిజముగా దేవునికి మొర్ర పెట్టకపోవడమే. ప్రైజ్ ది లార్డ్. నీవు నిజంగా దేవునికి మొర్ర పెట్టగలిగితే అది ఎంత భయంకరమైన పరిస్థితి అయినా ఆ పరిస్థితిని తారుమారు చేయగలిగినది నీ ప్రార్థన. నువ్వు దేవునికి మొర్ర పెట్టిన మొర్ర నీ జీవితాన్ని మార్చివేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నిజంగా నువ్వు మార్చగలిగితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. మన ఇంతకు ఏంటయ్యా మన వాక్యం అంటే, పోయిన వారం ఏం మాట్లాడుకుంటున్నాం మనం, నీవు నాకు మొర్ర పెట్టగా నేను నీకు ఉత్తరం ఇస్తా. ఎలాంటి ఉత్తరం అంట, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు. అపొస్తలులు 12:5 సంఘము పేతురు గురించి, దైవజనుని గురించి అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంటే పరలోకములో నుండి దేవదూతలు దిగి వచ్చినాయి. చెప్పులు కూడా ప్రభుని మహిమపరచుదా. వీరి భూమి మీద ప్రార్థన చేస్తుంటే పరలోకపు నుండి ఆమేన్ దేవుని దూతలు దిగి వచ్చినాయి. అది ప్రార్థన. ఆ ప్రార్థన మన జీవితంలో ఉంటే, ఆ ప్రార్థన మనకుంటే దేవుడు మన కొరకు తన దూతను పంపిస్తాడు. ఆయన ఆర్థికంగా అవసరతలు ఉండవచ్చు, అనారోగ్యంతో పోరాడుతూ ఉండవచ్చు, ఇరుగు పొరుగు వారితో, బాల్య వారితో, బంధువులతో, స్నేహితులతో, సొంత వారితో అనేక పడరాని అనరాని మాటల చేత గుండె బరువెక్కిపోయి బాధతో, వేదనతో నువ్వు కన్నీటి పర్యంతమై నువ్వు వేదనతో ముందుకు వెళ్తున్నట్లయితే ఈరోజు నా ప్రభు అంటున్నాడు, బిడ్డ అయినా పర్వాలే, అందరు నిన్ను వెలివేసినారా, అందరు నిన్ను గాయపరుస్తున్నారా, అందరు నిన్ను అవమానపరుస్తున్నారా, అందరు నిన్ను బాధపరుస్తున్నారా, అనరాని మాటల చేత నీ గుండె బర్రెక్కిపోయేటట్టు లేగోకుండా చేస్తున్నాయా మాటలు, నిన్ను బాధపడుతున్నారా, అందరు నిన్ను వదిలివేసినారా, అందరు నిన్ను చీదరించుకున్నారా, అయితే నేనున్నాను బిడ్డ, నువ్వు మొరపెట్టు. నువ్వు గ్రహింపలేని గూఢమైన గొప్ప గొప్ప సంగతులు, అద్భుత కార్యాలు, సూచక క్రియలు నీ పక్షముగా నేను చేయు దేవుడినయ్యున్నాను. నువ్వు భయపడుకోమో. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని రకాల మాటల చేత మన హృదయాలు బ్రద్దలైపోతుంటాయి. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, బిడ్డ నాకు మొరపెట్టు. నీవు గ్రహింపలే. పేతురు అనుకున్నాడండి, చెరసాల్లో నా కోసం ఆ రోజుల్లో న్యాయాధిపతులతో మాట్లాడితేనే కానీ కార్యం జరగపోయేది. న్యాయాధిపతులతో, అధిపతులతో, రాజులతో మాట్లాడడానికి నా కొరకు ఎవరున్నారు అనుకొని హాయిగా నిద్రపోతున్నాడు ఆ దైవచనుడు. కానీ ఆది సంఘము దేవుని ప్రేమించేది, దైవజనుని ప్రేమించేది, సంఘాన్ని ప్రేమించేది. ఆ ప్రేమ వారిని ప్రార్థన కొరకు పురిగొల్పింది. ప్రోత్సాహం కలిగి ప్రార్థిస్తున్నారు, మోకాళ్ళేసి అంగలారుస్తూ కన్నీరు కారుస్తూ దేవుని సందులో ప్రార్థన చేస్తుంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరలోకమును ఈ ప్రార్థన యేసు ప్రభు దగ్గరికి చేరి క్షణాలలో దేవుడు తన దూతను ఆ చెరసాలకు పంపించాడు. దేవుని స్తోత్రం. దేవుడు పంపిన దూత ఎలాగుండేది, మనం వెళ్తా ఉంటారే, దేవదూత వచ్చింది, డోర్ తీరా, అమ్మా నేను యేసు ప్రభు దేవదూతను తలుపు దీ అమ్మా అని అనరా. దేవదూత దిగి వస్తే తలుపులు తెరవబడితే ఆటోమేటిక్గా, ప్రైజ్ ది లార్డ్, ద్వారాలు తెరవబడతాయి. ఈరోజు నీకు ఆశీర్వదించబడడానికి మూయబడిన ద్వారాలు, ఎన్నో సంవత్సరాలుగా మూయబడిన ద్వారాలు ఉన్నాయే. నువ్వు మొర పెడితే నీ మొర్ర నా దేవుని సంధికి చేరి ఆయన పరము నుండి తన దూతను ఆజ్ఞాపించి పంపించినప్పుడు, నీ మొర్ర దగ్గరికి దేవదూత వచ్చినప్పుడు నువ్వు లేచి తలుపులు తెలవనక్కర్లే, ద్వారం ఎవరు తెరుస్తారని కలవరపడనక్కర్లే. ఇదిగో వాటికి అవంతటావే ద్వారాలు తెరవబడతాయి. ఈరోజు నీ ద్వారాలు కూడా తెరవబడుతున్నాయి. దేవుని స్తోత్రం. గర్భం ద్వారము, హల్లెలూయా. అది ఏ రకమైనది కావచ్చు, మూయబడిన ద్వారాలు యేసయ్య తెరుస్తున్నాడు దినాన. కానీ ఒక్కటే నా ప్రియ సంఘమా, నా దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయాలి. మనం మొర్రపెట్టాలి. ఎవరికి మొర్రపెట్టాలి?
దేవునికి మొరపెట్టాలి. దేవునికి మొరపెట్టినప్పుడు చూడండి, దేవుడు నువ్వు మొరపెట్టు బిడ్డ, నువ్వు గ్రహింపలేని వాట్ ఏ వండర్ఫుల్, హల్లెలూయా, ఎంత అద్భుతమైన నీకు నీ ఊహకందనిది, నీ ఆలోచనలో లేనిది, నీ తలంపుకులు లేనిది, నీ హృదయములో లేనిది, నీవు గ్రహింపనటువంటి గూఢమైన సంగతులు నేను చేసేదను. ఇప్పుడు చేశాడా లేదా? దేవదూత దిగి వచ్చింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది జీవితాలు మందిరానికి వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వాక్యం వింటున్నారు, కానీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత యథాతథ మరలా అదే రోత, అదే పాత జీవితం, అదే ఏడుపు, అదే దుఃఖము, అదే కన్నీరు, అదే ఆర్థిక పరిస్థితి, అదే అనారోగ్య శోధన, అదే అల్లర్లు, అదే జగడములు. ఏంటి కారణం? ఎక్కడ మార్పు రావాలి? నేను ప్రభు పేరిట చెప్తున్నాను, ఎవరో కాదు మారవలసింది, మొదట మనం మారాలి. అందరు చెప్పండి, ఎవరు మారాలి? ఎవరు? నేను మారాలని చెప్పండి. నేనంటే నేను మారాలా? అందరూ మారాలి. ఎవరికి వారు నేను మారాలి. హల్లెలూయా. సైలెంట్ గారు మంచి పాట పాడాడు. ఏం పాట పాడాడు? అక్కల్లారవో అమ్మల్లారవో అక్కల్లార ఈ వార్త వినరండే, యేసయ్య నమ్ముకొండే, ఈ వార్త వినరండే, యేసయ్య నమ్ముకొండే. బట్టలు కడితే బతుకు మారదు, గుండు కొడితే నీ గుణం మారదు. బట్టలు కడితే బతుకు మారదు, గుండు కొడితే నీ గుణం మారు. నీ బుద్ధి మారాలక్కో, నీ మనసు మారాలన్నా, నీ బుద్ధి మారాలక్కో, నీ మనసు మారాలన్నా. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రంగా. ఏం మారాలట? అందరూ చెప్పండి, నా బుద్ధి మారాలి. నాదా? చేయి పెట్టనే. మగోళ్ళు అటు చూస్తున్నారు పరిశుద్ధులు లెక్క. చెప్పండి. అరే స్పెట్స్ కుర్రాడా, నీ బుద్ధి బాగుందా? చెప్పరా. ఏం మారాలి? రైట్, నా మనసు మారాలి. మరి మారాలి అనుకుంటా అంటే పోదామా, మారిపోయి పోదామా? మారిపోదాం. ఆమేన్, రైట్. దేవుని స్తోత్రం. అందుకే ప్రియులారా, ప్రార్థన ఈ రోజు నుండి నేను 2 గంటలు ప్రార్థన చేస్తాను, దేవునికి మొర పెడతాను వాళ్ళు ఉన్నారా? ఉంటే మీకు కుడి చేయి పైకి. ఇన్ని రోజుల జీవితం ఓకే వెళ్ళిపోయింది, గడిచిపోయింది. ఈ రోజు నుంచి రోజుకు 2 గంటలు మొర పెడతానయ్యా. మరి చేతులు ఎత్తున వాళ్ళకు ఈ వాక్యం అవసరం అంటారా? ఈ ప్రయాసం, ఇంత విలువైన మందిరం, ఇంత విలువైన స్థలములు అవసరం అంటారా కూర్చొని? చెప్పండి. ఒక పెద్ద ఆయన అంటున్నాడు, పాలివని గేదెకి పాక ఎందుకు అన్నాడు. వాస్తవమే. ఫలించిన వాళ్ళకి ఎందుకయ్యా పాక? పాలిచ్చే బర్రెం, గేదె అంటే బర్రె ఉండోయ్ బయట ఉంటుంది, పాలివని బర్రెం పాక కింద ఉంటుంది. పాలియని బర్రెకి ఏం అవసరం లేదంట. మరి ఫలింపులోనికి ప్రార్థన చేయడానికి ఇంత పెద్ద మందిరం అవసరం అంటారా? స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఏమైనా చెప్పు, సబ్కా సున్నా అప్నా కర్నా, హిందీలో ఒక సామెత. మీరు చెప్పేది చెప్పండి, నేను చేస్తా. ఎప్పుడో మార్పు వచ్చేది. దేవుని స్తోత్రం. మారాలి ప్రియులారా. కనీసం 1 గంట అయినా. నేను తెలుగు మాట్లాడుతున్నానండి. 1 గంట ప్రార్థన చేయడం చేతగాని క్రైస్తవుడు ఎందుకు? నీ భక్తి ఎందుకు? నువ్వు బ్రతికెందుకు? నీ విశ్వాసం ఎందుకు నీకో? ఎంతకాలం మొత్తపడతావు, ఇబ్బందులు పాలవుతావు, అనారోగ్య చేత శోధించబడతావు, దుఃఖక్రాంతులై బహు వేదనతో నీ జీవితాన్ని గడుపుతావు. నువ్వు మార్పు చెందవా? దేవుడు అంటున్నాడు, మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా. గ్రహింపలేని గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తావు. ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్డలారా, మార్పు చెందాలి మనం. ప్రార్థన చేయకపోతే నువ్వు కార్యాన్ని చూడలేవు. ప్రార్థన చేయకపోతే అద్భుతాన్ని చూడలేవు. ప్రార్థన చేయకపోతే ఆరోగ్యం చూడలేవు. ప్రార్థించకపోతే బ్రతుకు మారదు. ప్రార్థించకపోతే 25 ఏళ్ల స్థితి ఎలాగుందో ఇంకా 25 ఏళ్ళు నువ్వు బతికినంత కాలం అదే స్థితి ఉంటుంది. ఆ స్థితి మారాలంటే నువ్వు యేసుకు మొరపెట్టాలి. యేసే పాదాలు పట్టుకో, ఆయన పాదాలు పట్టుకుని మొరపెట్టు. హృదయం తెరువు, నోరు తెరచు, అంగలార్చు దేవుని సన్నిధిలో. నీ అక్కరందన దేవుని సన్నిధిలో వేదనను కొమ్మరించు. దేవుని జీవితంలో కార్యం చేస్తాడు ఆయన. ప్రార్థన లేకపోతే మనం క్రైస్తవులం కాదు. ప్రార్థన లేకపోతే మనం క్రైస్తవులం కాదండి. నువ్వు పరలోకానికి చేరలేవు. పరలోకం విలువ నీకు తెలియాలి, నరకం ఏటో నీకు తెలియాలి. అది తెలియకుండా నువ్వు భక్తి చేస్తే నువ్వు ఇలానే ఉండిపోతావు. కనుక నరకం ఏంటో,
పరలోకమెంటును ముందు నీకు తెలియాలి. నరకములో అగ్ని ఆరదు, పొరుగు చావదు. కానీ పరలోకములో ఎప్పుడు యేసు పరిశుద్ధుడు 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 అని స్తుతించే ఆ కృప నీవు నేను పొందాలంటే మనకంటూ ఒక ప్రార్థన ఉండాలి. ఆమేన్. చూడండి, సంఘము ప్రార్థించినప్పుడు పరలోకం నుంచి దేవదూత దిగి వచ్చింది. మరొక ఒక లేఖనాల్లో అపొస్తలుల కార్యం 10వ అధ్యాయముల ప్రియులరా, ఇటలీ పటాలం అనబడిన పటాలములలో అని మాట్లాడుతూ కొర్నేలి అనే ఒక భక్తి పరుడు ఉండేను అని దేవుని లేఖనాలు సెలవిస్తుంది. చదువుతారన్నమాట త్వరగానే. తన ఇంటి వారందరితో కూడా హల్లెలూయా. చూడండి, ఆయన తన ఇంటి వారందరితో కూడా అన్నాడా, ఆయన ఒక్కడే ప్రార్థనలు గడిపాడా? ఏమండోయ్, ప్రార్థన అంటే మొరపెట్టడమేగా. మళ్ళీ మీరు టాపిక్ వేరే అనుకోవద్దు. వాళ్ళు ఇంటి వారందరితో కూడా దేవునికి మొరపెడుతున్నారట. తినడానికి లేదా? శతాధిపతి, డబ్బున్నోడు, విద్యావంతుడు, బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు, ధైర్యం ఉన్న వ్యక్తి. కానీ యేసు ప్రభు యందు ఆయన ఎలా ఉన్నాడంటే, అతను తన ఇంటి వారందరితో కూడా, ఎందరితో? మనమేమో కొందరితో, ఆయనేమో అందరితో అంటే కుటుంబం అంతా కలిసి దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తున్నాడట. ఏ కుటుంబంలో కుటుంబ ఆరాధన ఉంటుందో, ఆమేన్, ఏ కుటుంబంలో వ్యక్తిగత ప్రార్థన బలిపీఠం ఏ జీవితంలో ఉంటుందో ఆ జీవితాలు ఉన్నత స్థితిలో ఎక్కలేని ఎత్తైన కొండ మీదికి దేవుడు ఎక్కిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన మారదు. ప్రార్థన ఎప్పుడు కూడా నిలకడగా ఉంటే దేవుడు మన చుట్టూ కూడా నిత్యము ఆయన సన్నిధిని ఉంచుతాడు. ఆయన కనుక మొరపెట్టాలి. చూడు, ఆయన అతడు తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూను, అదిగదిగో ఎల్లప్పుడూను ఎక్కువ సమయము దేవునితో గడుపువాడు. శ్రమ వచ్చిందా వెళ్ళిపోవాల ప్రార్థన స్థలానికి. ఆమేన్. దుఃఖం ఉందా ప్రార్థన స్థలానికి వచ్చేయాలి. ఏడ్పిస్తున్నారా, ఇబ్బందులు పెడుతున్నారా, అవమానపరుస్తున్నారా, భరించలేనటువంటి నిందల, తట్టుకోలేని బాధన అయితే నువ్వు విడుదల పొంది నువ్వు క్షేమము సంతోషించే స్థలం ఎక్కడంటే నజరుడైన యేసు నామములో ప్రార్థన చేసే స్థలమే. నువ్వు దేవునికి ఎక్కడ మొరపెడతావో అక్కడే నీ జీవితంలో కార్యం చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. ఏ బాధ వచ్చినా మనం ఎక్కడికి వెళ్ళిపోవాలా? అవ్వగారింటి కాదు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోవాలి? భర్త కొడితే తిడితే ఎక్కడికి వెళ్ళిపోతారు? అమ్మగారింటికి పోతారు. స్తోత్రం. మరి భార్య తిడితే భర్త ఎక్కడికి పోవాలి? అత్తగారింటికి పోవాలా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి. అన్య లెక్క, లోకస్తు లెక్క కుటుంబంలో పోరాటాలు ఉండొచ్చు, చిన్నవి వస్తూ ఉంటాయి. దేవుడి భూమి మీద గొప్ప వ్యవస్థను స్థాపించాడు. ఇదే కుటుంబ వ్యవస్థ. ఈ వ్యవస్థలో అవస్థలు ఉంటాయి. అవస్థల వైపు చూడొద్దు. ప్రైజ్ ది లార్డ్. వ్యవస్థ వైపు చూడాలి. ఒకవేళ యజమానుడిగా నేను రాంగ్ స్టెప్ వేస్తే, రాంగ్ మాట్లాడితే నా కుటుంబమే కూలిపోయిదనే సంగతిని మర్చిపోకుండా దేవుని వాక్యం చేత ఉతక స్నానం చేయబడుతూ అనుదినం దేవుని వాక్యం చేత మనం దేవుని బిడ్డలారా సరి చేయబడుతూ దేవుని శిలువ రక్తము చేత ప్రశస్తమైన కల్వరి రక్తం చేత కడగబడుతూ దేవుడు ఆదివారం, మంగళవారం ఉపవాసాలలో వారంలో దేవునితో మాటలను స్మరణ తెచ్చుకొని నేను ప్రార్థించే దేవుడు నమ్మదగినవాడు, నేను మొర్ర పెడితే నా మొర్రను త్రోసివేసే దేవుడు కాదు, నా మొర్రను విని నా పక్షముగా నిలబడి గూఢమైన సంగతులు నా పక్షంగా చేసే దేవుడు, నా దేవుడను నమ్మితే దేవుని జీవితంలో అద్భుతం చేస్తాడు. ఆమేన్. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, కొర్నేలి కుటుంబం దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం. అంత మాత్రమే కాదండోయ్, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నారట. ఎప్పుడెప్పుడంట? మనము అప్పుడప్పుడు, ఆయనేమో ఎల్లప్పుడు. మనకు కూడా ఆశీర్వాదాలు అప్పుడప్పుడే వస్తాయి. హల్లెలూయా. నిజమైన క్రైస్తవుడు ప్రార్థన చేయకుండా భోజనం చెయ్యడు. ఆమేన్. ప్రార్థన లేకుండా
కనీసం నా బ్రతుకులో 1 గంట 2 గంటలు 3 గంటలు ప్రార్థన లేకుండా నేను భోజనం చేయకూడదండి. ఆ తీర్మానం నీకుంటే, ఆసక్తి నీకుంటే, ఆ రోషం నీకుంటే, ఆ వైరాగ్యం నీకుంటే, నేను ఉన్నత స్థితిలో దేవుడు నిలబెడతాడు ఆయన. 24 గంటల్లో ఒక 2 గంటల 40 నిమిషాలు నువ్వు దేవునికి ఇవ్వడం ప్రారంభించు. కష్టమైన, ఇబ్బంది అయినా ఒక నెల రోజులు పాటించి చూడండి. ఎక్కడెక్కడ ఓడిపోయినారో అక్కడే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఎక్కడ తల దించుకున్నావో అక్కడ నీ తలకెత్తబోతున్నాడు. ఎవరు దూషించినారో ఆరే నీ గురించి సాక్ష్యం చెప్పే రీతిలో ప్రభు చేస్తాడు. ప్రియులారా, కొర్నేలి దేవుని సందులో భయభక్తులు కలుగుతూ ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ దేవుని మొరపెడతా ఉండేది. తర్వాత వచనాలు అక్కడ 3-4 వచనం చదివితే ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు. గట్టిగా చెప్పులు కొడదా హల్లెలూయా. దేవుడు చూడండి, కొర్నేలి దేవుని సన్నిధిలో కుటుంబంతో గడుపుతున్నాడు, వ్యక్తిగతంగా గడుపుతున్నాడు. ఎల్లప్పుడూ దేవునితో గడపడం ద్వారా ఈ మొర్ర ఎక్కడికి వెళ్ళింది? దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవదూత దిగి వచ్చింది అక్కడ. ఎప్పుడు? ఇంచుమించు 3 గంటల వేళ. 3 గంటల వేళ ఎవరు దిగి వచ్చారండి? దేవదూత. ఎక్కడి నుంచి వచ్చింది దేవదూత? ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొద్ద నుండి వచ్చింది. అంటే నీ ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది? దేవుని దగ్గరికి వెళ్ళింది. మరి నా ప్రార్థన వెళ్తుందా? కొర్నేలి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళింది. నేను మొన్న చెప్పాను కదా, పోయిన వారం 10 మన అంబులెన్స్ ఫోన్ చేస్తే మొదట ఎవరు ఎత్తుతారు ఫోన్? ఎక్కడ ఎత్తుతారు? హెడ్ ఆఫీస్. ఎక్కడ? హైదరాబాద్ హెడ్ ఆఫీస్లో ఎత్తుతారు. కానీ వెహికల్ వచ్చేది ఎక్కడి నుంచి వస్తుంది? మహబూబాబాద్ నుండి వస్తుంది. అలాగనే మన ప్రార్థన మన మొరపెట్టినప్పుడు ఆ పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్తుంది. ఆ పరమందున్న తండ్రి తన దూతను ఆజ్ఞాపించి, ఇదిగో నా కుమారుడు, నా సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు, లేదా నా కుమారుడు, నా కుమార్తె ప్రార్థన చేస్తుంది, నువ్వు అక్కడ వెళ్ళు అని చెప్పి వెంటనే సమయం తడువు చేయకుండా క్షణాలలో తన దూతను పంపించి దేవుని బిడ్డలారా మన పక్షంగా నిలబెట్టే దేవుడు. చూడండి, ఇంచుమించు 3 గంటల వేళ దేవదూత కొర్నేలి, అతనికి అంటే ఎవరు అక్కడ? కొర్నేలికి ప్రత్యక్షమై ఏమంటుందంటే, కొర్నేలి అమ్మా, కొర్నేలి అని పిలుచుట దర్శనమందు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొర్నేలి మోకాళ్ళ మీద ఉండి దేవుని స్తుతిస్తున్నాడు. 3 గంటల వేళ దేవుని దూత దర్శించింది. కొర్నేలి అని పిలుచుట, ఆయన ముఖం చూడండి, కొర్నేలి తేటగా దర్శనములో చూస్తున్నాడట. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నా ప్రార్థన ఎలాగ ఉండాలంటే దర్శనాలు చూసే ప్రార్థన ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆత్మచేత నింపబడిన ప్రార్థన ఉండాలి. ప్రవచించు ప్రార్థన ఉండాలి. దేవునితో మాట్లాడే అనుభవం ఉండాలి. దేవునితో ముఖాముఖి ఆ దర్శనాన్ని, ఆ తేటగా దర్శనము చూసే ఆ ప్రత్యక్షత నేను కలిగినప్పుడు దేవుని కార్యాలు మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ శక్తివంతమైన ప్రార్థన నేను చేయగలిగితే దేవుడు గొప్పగా మనల్ని దర్శిస్తాడు. ఆ కొర్నేలి చేసిన ప్రార్థన విధము, ఆమేన్. వ్యక్తిగతంగా ఉంటున్నాడు, కుటుంబం అందరితో కూడా, ఇంటి వారందరితో కూడా అనే మాట మీరు అండలం చేసుకోండి. కొడుకు ప్రార్థన చేస్తే కూతురు ఉండదు, తల్లి ప్రార్థన చేస్తే తండ్రి ఉండడు, తండ్రి ఉంటే తల్లి ఉండదు, పిల్లలు ఉంటే తల్లిదండ్రులు చేయరు, తల్లిదండ్రులు చేస్తే పిల్లలు చెయ్యరు. కానీ అమ్మా, అయ్యా, ఒకవేళ ఈ మాట నీ జీవితంలో, నీ కుటుంబంలో జరుగుతుందయ్యా, నా పిల్లలు నా మాట వినట్లేరయ్యా. ప్రైజ్ ది లార్డ్. నా తల్లిదండ్రులు నా మాట వినట్లే, నా బిడ్డ నా మాట వినట్లేదు, నా పిల్లలు నన్ను పక్కకు పెట్టేశారు, నా మాట త్రోసివేస్తున్నారు, మరి ఎలా సాధ్యమో, ఇక మార్చేవారు లేరు అని నీవు కూడా ఆశలు వదులుకున్నావు, నువ్వు కూడా చేతులు ఎత్తేసుకున్నావు. కానీ ఈరోజు నేను ప్రకటిస్తున్న దేవుడు అంటున్నాడు, బిడ్డ, నీవు నాకు మొరపెట్టు, నీవు గ్రహింపలేని కార్యాలు, సంగతులు నీ జీవితంలో నేను చేయబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ఒక సహోదరి ఫోన్ చేసింది, అయ్యా ఇక డాక్టర్లు చేతులు ఎత్తేసారు, బ్లడ్ క్యాన్సర్ అయ్యా, కొద్ది వారాల్లో చచ్చిపోతారు అన్నారు. ఇక నాకు మా సేవకుడు మా పిల్లల్ని సరిగ్గా చూసుకొని ఒక సరైన సేవ చేయుటకు ప్రార్థన చేయండి అయ్యా అని బోరుని ఏడుస్తుందా తల్లి.
దేవుని బిడ్డలారా, అప్పుడు ఆ మాట అంటుంటే మొదట నా హృదయం కదిలించబడింది. కొద్ది రోజుల్లో వారాల్లో చనిపోతున్నారంటే ఎవరి హృదయం తట్టుకుంటుంది? ఏ తండ్రి తట్టుకుంటాడో, ఏ తల్లి తట్టుకుంటుంది, ఏ బిడ్డలు తట్టుకుంటారు, ఏ భార్య ఏ భర్త తట్టుకుంటారు? అలాంటి సమయంలో ఎవరు నీకు ఆ మాట, నా హృదయం ఇంతగా తట్టుకో, వేదన చెందితే తన భర్త హృదయం ఎంతగా కృంగిపోయిందో అని నేను అంతరంగంలో దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు అంటున్నాడు, బిడ్డ నీవు చెప్పు, ఆ రిపోర్ట్స్కి నమ్మొద్దు. తల్లి గర్భంలో రూపించిన దేవుడైన నన్ను నమ్మమని చెప్పు, నేను స్వస్థపరచబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆ బిడ్డతో మాట్లాడుతున్నప్పుడు, అమ్మా డాక్టర్ చేతులు ఎత్తేసారయ్యా. డాక్టర్ బ్రతకరన్నారయ్యా. ఎన్ని వారాలు? 2 వారాలు బతుకుతావు బిడ్డ, ఇంకా బతకలేవు, అందరిని పిలిపించుకో, ఏం తింటావో తిను అన్నాడట. కానీ నా ప్రభు అంటున్నాడు, బిడ్డ ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయి, నేను అద్భుతం చేయబోతున్నాను అని దేవుడు మాట్లాడుతుంటే, అమ్మా చిన్న ప్రార్థన చేస్తానంటే దేవుడు అద్భుతమైన స్వస్థత ప్రార్థన చేస్తున్నప్పుడు తన జీవితంలో ఉన్న ఆ జీవన శైలి అంతా దేవుడు బయలుపరిచాడు. అద్భుతమైన ఆ దేవుని కార్యాన్ని ప్రియులారా, ఆ మంత్రశక్తి నుంచి విడుదల పొంది దేవుని మహాకృపను బట్టి వాళ్ళు ఇలా చెప్పి ఏడ్చి 4 సంవత్సరాలు అయింది. వారు ఇప్పటికీ బ్రతికి ప్రభుని మహింపరుస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన దేవుడు గొప్పవాడు. యెహోవా రఫా, యెహోవా రఫా, యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా, స్వస్థపరచు దేవుడవే, స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా, స్వస్థపరచు దేవుడవే. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసు నాలోనా, అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసు నాలోనా. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు మరణాన్ని తీసాడు లేదా? ఈరోజు నీ దుఃఖం ఏదైనా కావచ్చు. మన మధ్యలో కుమార్తె రమ ఉంది. ఆమె నిమ్స్లో జాబ్ చేసేది బిడ్డ. కానీ దేవుని సందులో నమ్మకంగా ఉంటూ ప్రభుని స్తుతిస్తుంది. సరే, ఎలాగో పరిచయమైంది, నాకు గుర్తుకు లేదు. కానీ ఒక 2-3 సార్లు అక్కడ హాస్పిటల్ పక్కనే ఆ బిడ్డ అమ్మ తనకు తోడుగుండేది. వెళ్ళాము, ప్రార్థన చేసాము. ఒకరోజు తనకు అనారోగ్యం ఉంటే టెస్ట్ చేసి పంపిస్తే ఇది క్యాన్సర్ రావచ్చు అమ్మా అన్నారట. ఏం రావచ్చని. కానీ ప్రార్థన చేస్తాయా అంటే ప్రార్థన చేస్తే ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, క్యాన్సర్ అపవాది తీసుకొచ్చింది కానీ నేను నార్మల్ చేస్తున్నాను, ఇప్పుడే ప్రార్థన చేయన్నాడు. ప్రార్థన చేశాను, రిపోర్ట్ దేవుడు మార్చేశాడు. ఇది లైవ్ టెస్ట్ మనీ అమ్మ, అంతే కదరా. ఆ బిడ్డ ఇక్కడే ఉంది. దేవుడు వెంటనే దాన్ని ఏం చేశాడు? తారుమారు చేశాడు. అందుకే దేవుని వాక్యము, నాకు నిజముగా మొరపెట్టువానికి నేను. ఒక ఆయన ప్రార్థన చేశాడు, ప్రభా నేను భూమి మీద ఉన్నా, నువ్వేదో 1,00,000 కిలోమీటర్ల పైన ఉన్నావు అని అంటున్నాడట. వెంటనే నా వాయిస్ నా పక్కోడికి వినిపించదు, ఇన్ని కిలోమీటర్ల దూరం ఎలా వింటున్నావు అన్నాడంటే దేవుడు వెంటనే ప్రత్యక్షమై నీకు ఇంతే దూరంలో ఉన్నా అన్నాడట. ఏమంటారు దీన్ని? మోరేడా? మన వాళ్ళు చెప్పట్లే. హల్లెలూయా. అంటే దేవుడు ఇప్పుడు ఆయనకు మోరేడు అన్నాడు కానీ ఆయన మనలో ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీవు లేకుంటే చేయగలను, నీవు రాకుంటే కడికెళ్ళను, నీవు నాలో ఉండాలి, నేను నీలో ఉండాలి, నీవు నాలో ఉండాలి, నేను నీలో ఉండాలి. యేసయ్యా 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 యేసయ్యా. ఆమేన్. ఎక్కడ ఉండాలట మనం?
అందుకే యోహాను సువార్త 15:7 అంటాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండినెడల అప్పుడు మీకేది ఇష్టమో అడుగుడి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు, పొందుకోవట్లేదు అని అంటే దేవునిలోనే ఉన్నావు, కానీ నీలో దేవుడు లేడు. స్తోత్రం. అర్థమవుతుందా? దేవునిలోనే ఉన్నావు కానీ ఎవరు లేరు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల, అంటే ఉండిన ఎడల, ఉండకపోతే ఎడారి జీవితం, ఎండిపోయిన బ్రతుకు, అరణ్యంలో హాగరు ఆర్తధ్వనులు కేక వేస్తుంది. ఎండిన ఎడారి జీవితం, అరణ్యంలో ఏముంటుందంటే సెలయేరు లేదు, అక్కడ ఏమీ లేదు, ఆధారము లేదు. కానీ మొరపెట్టగా దేవుడు అరణ్యములో నీటి ఊటలు పుట్టించాడు. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. 16వ అధ్యాయం ఆదికాండం 11వ వచనంలో ఉంటుంది. ఏమండో 21వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఉంటుంది. ప్రైజ్ లార్డ్. దేవుడు వారి మొర్ర విన్నాడు. ఆ కొర్నేలి మొర్ర కూడా విని దేవదూత దర్శించి ఏం మాట్లాడుతుందంటే, కొర్నేలి, నీవు భయపడొద్దు, నీవు చేసిన దాన ధర్మ కార్యాలు ఉన్నాయే, ప్రార్థన చేస్తూ ప్రభు ప్రేమను చూపావే ప్రజలకి, ఆ జ్ఞాపకార్థముగా నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. అంతేనమ్మా? చదవం ఒకసారి. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను? అందుకు దూత, నీ ప్రార్థనలో నీ ధర్మ కార్యములు, గట్టిగా చెవులు కూడా హల్లెలూయా. మన ప్రార్థనలు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థముగా చేరాలి. కొన్ని చోట్ల సెంటర్లో నలుగురు కూర్చునే చవరస్తులలో కొన్ని కుర్చీలు వేస్తారు. అక్కడ దాని మీద ఏం రాస్తారంటే, ఆ సిమెంట్ బల్లాలు వేస్తారు, పలానా జ్ఞాపకార్థముగా చనిపోయిన వాళ్ళ పేర్లు పెడతారు కదా. హల్లెలూయా. కానీ అక్కడ ఇది కాదు. దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన, నీ మొర్ర నా దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థముగా చేరినది. ఎంత గొప్ప అద్భుతం. ఎవరికైనా దేవదూత వచ్చి మాట్లాడే అనుభవాలు ఉన్నాయి ఇక్కడ? మనకి లేదు. కొర్నేలి అనుభవంలోనికి ప్రభు మనల్ని నడిపించును గాక. కొర్నేలి లాంటి ప్రార్థన బ్రతుకు దేవుడు మనకి ఇచ్చును గాక ఈ పగటి వేళ. ఆమేన్. ఈ ప్రార్థన జీవితం మనకు కలుగుంటే, దేవుని బిడ్డలారా, ఎక్కడెక్కడెక్కడో మనం పరిగెత్తవలసిన అవసరం లేదు. మన దేవుని సందులో వెళ్ళి మన ఇంట్లోనే మోకాళ్ళు వేసి, యేసే నువ్వు నాకు కావాలి, నీ స్వరం నేను వినాలి. ఆమేన్. నీ స్వరం నేను వినాలి, నీ దూతను పంపించయ్యా. నువ్వు ప్రార్థన చేసే చాలు, నీ దూతను పంపించాలని చెప్పవలసిన అవసరం కూడా లేదు. కానీ దేవుడు మనకు గొప్ప కృప ఇచ్చాడు, మన దేవదూతలకు చెప్పాలి మనం. ఆమేన్. హల్లెలూయా. నేను చాలాసార్లు ప్రార్థన చేస్తాను, పరాక్రమం గల బలాఢ్యులైన నా దేవుని దూతలారా, ఇదిగో అక్కడికి వెళ్ళండి, పలానా చోట, ఇదిగో. ఇప్పుడు కృష్ణ వాళ్ళ అమ్మ విషయంలో కూడా ఆ రోజు అట్నే చేశాను. పరాక్రమం గల బలాఢ్యులైన దేవుని దూతలారా, ఇదిగో కృష్ణ యొక్క తల్లి హాస్పిటల్ ఐసీలో ఉంది, మీరు అక్కడికి వెళ్ళండి, ఆ బిడ్డని స్వస్థపరచండి. ఆమేన్. మనం వెళ్తున్నప్పుడు యేసు నామంలో నేను బయలుదేరుతున్నాను, నా దేవుని దూతలారా నాతో పాటు మీరు రండి. నేను పలానా చోటుకు వెళ్తున్నాను, నేను వెళ్ళేసరికి అక్కడ పరిస్థితులన్నీ తారుమారాయి, క్షేమముగా ఉండును గాక, నా దేవుని దూతలారా నాకు ముందు మీరు వెళ్ళండి అని మనం చెప్పాలి దేవదూతలకి. అంత కృప ఇచ్చాడు మనకి దేవుడు. మనకి ఇచ్చిన కృప మామూలుది కాదు. అమ్మా, అయ్యా, దేవుడు నీకు ఇచ్చిన రక్షణ, దేవుడు నీకు ఇచ్చిన పిలుపు, దేవునికి ఇచ్చిన ఆ యొక్క ఏర్పాటు అద్భుతమైనది. నువ్వు ప్రకటించాలి, దేవదూతను చెప్పాలి. దేవదూతకు చెప్పే కృప దేవుడు మనకిచ్చాడు. మనం పలకాలి, మనం ప్రకటించాలి. అందుకే దేవుని బిడ్డలారా, కొర్నేలి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవదూత దిగి వచ్చి, కొర్నేలి నీ ప్రార్థన దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేరింది. మన ప్రార్థన ఎలాగంటే, దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేరే ప్రార్థన మనం చేద్దాం. కొర్నేలి నీ దేవదూతను పంపించు ప్రభు అన్నాడా? లేదే. ఆయన చేసే విధము ప్రార్థన చేస్తున్నాడు, ఎల్లప్పుడూ దేవుని మొరపెడుతున్నాడు. మనం ఈరోజు ప్రార్థన చేస్తే రేపు చేయం, ఒకరోజు గ్యాప్ ఇస్తాం, 2 రోజులు గ్యాప్ ఇస్తాం. కొంతమంది ఆదివారం వస్తే ఆదివారం మళ్ళీ బైబిల్ ఇట్లా దులుపుకుంటూ వస్తారు. అలాంటి వాళ్ళు బతుకులు మారవు. రోజు వాక్యాన్ని ధ్యానించాలి. ఆమేన్. రోజు ప్రార్థన చేయాలి. అది చేస్తేనే మనం గొప్ప స్థితిలో ఉంటాం. అప్పుడే మన నిజమైన క్రైస్తవులం. అప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. ఆమేన్. చూడండి, జకరియా కూడా దేవుడు మొరపెట్టు
హిజ్కియా కూడా దేవుని మొరపెట్టాడు. హిజ్కియాకు ఒక మరణకరమైన రోగం వచ్చింది. మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన గోడ తట్టు తిరిగి దేవుని సంధిలో, ప్రభు నేను ఎలాగ నా బ్రతుకు దినములన్నిట్లో ఎలా నీతిగా యథార్థంగా ఎలా బ్రతిగా నీకు తెలుసు, నన్ను కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆ మొర్ర వెంటనే యెషయా ప్రవక్త ప్రవచించి తన నడిమిషాల దాటలేదని వాక్యం సెలవిస్తుంది. ఆ ప్రాంగణం దాటక ముందే హిజ్కియా ప్రార్థన ఎక్కడికి చేరింది? దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఎంత గొప్ప ప్రార్థన పరుడు, ఎంత గొప్ప యథార్థమైన మనసు ఉంటే అంత స్పాట్గా ప్రార్థన చేరిందండి. యెషయా ప్రవక్త వచ్చి, నీకు హిజ్కియా నువ్వు మరణం కాబోతున్నావు, నీ యొక్క ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. హల్లెలూయా. ఇల్లు చక్కబెట్టుకోమంటే అన్ని ఇల్లు కడిగి శుభ్రం చేసుకోమని కాదు ఇక్కడ. ఈ ఇల్లు, ఈ హృదయం అనే ఇల్లును చక్కబెట్టుకో అన్నాడు. చెప్పేసి వెళ్ళిపోయాడు అంతే. ఎవరు బాబు, ఎప్పుడు చెప్పాడు, ఏంటి, మళ్ళీ ఆయన ప్రార్థన చేసే బతకలేనా, ఏం అడగలే. నువ్వు చనిపోబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకొని ప్రవచనం చెప్పి వెళ్తున్నాడు. ఇక్కడి నుండి ఆ దర్వాజకు వెళ్ళేసరికి ఆయన వెంటనే గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు. సెకన్లలో దేవునికి ప్రార్థన వెళ్ళింది. సెకన్లలో నడిమిషాల దాటక ముందే యెషయా ప్రవక్త ముందు అడుగు పెట్టలేకపోతున్నాడు. ఏటి ప్రభు అంటే, నువ్వు మరలా హిజ్కియా దగ్గరికి వెళ్ళు, ఆయన ప్రార్థన నా సన్నిధికి చేరింది, ఇదిగో ఆయన దగ్గరికి వెళ్ళు. ఎందుకయ్యా అనంటే, నేను ఆయన ప్రార్థన విన్నాను, ఆయన కన్నీళ్ళు చూశాను, ఆయన కన్నీళ్ళని తుడిచాను, ఇదిగో ఆయనకు 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యథార్థ హృదయముతో నీవు నేను మొరపెడితే మన మొర్ర కూడా దేవుని సంధికి వెళ్తుంది. ఆమేన్. మన మొర్ర కూడా దేవుని సంధి. నేను చాలాసార్లు చెప్పాను. యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. నువ్వు దేవుని జాగ్రత్తగా వెతికినాడలా 8:5 8వ అధ్యాయం 5వ వచనం. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తిమంతుడైన దేవుని బ్రతిమాలు కొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నివాస స్థలమును వర్ధిలింపచేయును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని జాగ్రత్తగా వెతకాలట. ఏమన్నోయ్, జాగ్రత్తగాను ప్రార్థన చేయాలి. హిజ్కియా ప్రార్థన నిమిషాలు కాదు, క్షణాలే. ప్రైజ్ ది లార్డ్. ఒక్క నిమిషం కూడా కాదు ఆయన చేసిన ప్రార్థన, క్షణాలలో ఆయన ప్రార్థన విన్నాడు. యెషయా ప్రవక్త నడిమిషాల దాటలేదు, ప్రాంగణం దాటలేదు. మరలా ప్రభు నువ్వు వెనక్కి వెళ్ళు, ఆయన మొర్ర నేను విన్నాను, ఆయన ప్రార్థన సంధికి చేరింది, ఆయన కన్నీళ్ళు విడుచుట నేను చూచాను, ఆయన కన్నీళ్ళు నేను తొడిచాను, ఆయన వెళ్ళి చెప్పు నా దాసుడా నా ప్రవక్త, ఇదిగో 15 సంవత్సరాల ఆయుష్ని ఇస్తున్నాను. ఎందుకు దృష్టి పెట్టాడు దేవుడు హిజ్కియా మీద? ఎందుకు ఆయన మొర్ర విన్నాడంటే, అక్కడ ఏమన్నాడు? మొదటగా, నీవు నీ దేవుని జాగ్రత్తగా వెతికిన ఎడల. ఆమేన్. జాగ్రత్తగా బ్రతిమాలు కొనిన ఎడల. దేవుని బ్రతిమాలుతుంటే, ఒకరోజు అమ్మక్క ప్రార్థన చేస్తూ ఉంది. ఎంత అద్భుతంగా ఆమె దేవుని బ్రతిమలాడుతున్న విధము చూసి నా హృదయం దేవుని ఎంతగానో స్తుతించింది. చిన్నపిల్లలు నా బంగారు కొండ, నా ముద్దు బిడ్డ ఇలా పొగడుతావు, అక్క కూడా అట్నే ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. నా కొండవయ్యా, నా బండవయ్యా, నా బంగారు కోటయ్యా, నా వజ్రాల మూటయ్యా. ఇలా చూడండి, మన దేవుని ఎంతగా హానర్ చేస్తే, ఘనపరిస్తే, అంతగా దేవుడు మన మధ్యలో దిగి వస్తాడు. నాకు అనిపించింది, చిన్నపిల్లలకి ఎంత ప్రేమతో చెప్పి మనం ఆ భోజనం చేపిస్తూ లేదా ఆడిపిస్తుంటామో, అలాగా ఆ తండ్రి అయిన దేవుని ఆ తల్లి ప్రార్థన చేస్తూ విన్నప్పుడు నేను ప్రభుని మహింపరిచిన. ప్రభుకు స్తోత్రం. అందుకే నా దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ప్రభుని ఎలా మొరపెట్టాలంటే, జాగ్రత్తగా నీ దేవుని బ్రతిమాలు కొని ఎడల, నువ్వు యథార్థవంతుడవైన ఎడల. ఆమేన్. అంటే దేవుడు చూడండి, దీన్ని బట్టి చూస్తే హిజ్కియా దేవుని దగ్గర ఎలాగున్నట్టు? యథార్థంగా ఉన్నట్టు. యథార్థం లేకపోతే దేవుడు మాట విన్నాడు కదండి. ఎవరు మాట వింటాడు? ఎవడు మొర్ర వింటాడు? 1 సమూయేలు 1వ అధ్యాయం 10వ వచనంలో, హన్నా పిల్లల లెక్క గొడ్రాలిగా అందరు గొడ్రాలుగా తిరుగుతుంటే అవమానపరుస్తున్నారు.
ఇన్ని సంవత్సరాలు అయింది, పిల్లలు కలలేకపోయినావా, గొడ్రాలివని. దేవుని బిడ్డలారా, శుభకార్యాన్ని కూడా ఎదురు పడకుండా ఆమెను తప్పించుకొని తిరుగుతున్న ప్రజల మధ్య అవమానం కలిగి బాధ అనిపించి దేవుని సందులో బహు దుఃఖక్రాంతురాలై ఏడవటం ప్రారంభించింది. మనుషుల దగ్గర కాదు. భర్త అంటున్నాడు ఎల్కానా, అమ్మా నీకు ఎవరేమంటారు, ఎవరితో నీకేం పని, నీ భర్తకి నేను ఉన్నాను కదా, చక్కగా పువ్వులు పెట్టి చూసుకుంటా నేను అని అంటాడు. లేదు లేదు, నా దేవుడు నాకు గర్భఫలం ఇవ్వవలసినదే. పట్టుదల కలిగి ఆ బిడ్డ కన్నీరు గారుస్తుంటే దేవుడు అద్భుతం చేశాడు. ఆయనే సమూయేలు ప్రవక్త. ఆమేన్. ఈరోజు నీవు నిజంగా మొరపెట్టు, నీ మొర్ర కూడా దేవుడు వినబోతున్నాడు. ఇప్పుడు చేస్తే ఇప్పుడు వింటాడు ఆయన. ఒక్కసారి నువ్వు మొరపెడితే వెంటనే నీ జీవితంలో కార్యం చేసే దేవుడు. ఇప్పుడు ఆది సంఘము ప్రార్థించినప్పుడు పేతురు చెరసాలు ఉంటే దేవదూత దిగి వచ్చింది. దేవుని బిడ్డలారా, మనము న్యాయాధిపతులు 6వ అధ్యాయం 12 నేర్చుకున్న పరాక్రమం గల బలాఢ్యుడ గిద్యోన్ అని దేవదూత దర్శించింది. చూడండి, అక్కడ మనం ఆలోచిస్తే మన బలహీనులం కాదు, మనం పరాక్రమం గల బలాఢ్యులం. ఆమేన్. శక్తిమంతులం, మనం ధైర్యవంతులం. అందుకే దేవుని బిడ్డలారా, కొర్నేలు కూడా దేవుని సందులో ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరు దిగొచ్చారు? దేవదూత. ఈరోజు నా ప్రభు మనం చెప్పేది ఏంటంటే, కొర్నేలులాగా నువ్వు కూడా ప్రార్థన చేయ బిడ్డ, నీ దగ్గర కూడా నేను దేవదూతను పంపిస్తా. ఆమేన్. నీవు ప్రార్థన చేయి, నీవు మొరపెట్టు. హిజ్కియా వలె, దానియేలు వలె, షద్రక్ మేషక్ అబేద్నెగో వలె, ఇదిగో దావీదు వలె నువ్వు మొరపెట్టు. హన్నా వలె మొరపెట్టు. ఇదిగో ఆ కొర్నేలు వలె మొరపెట్టు. ఇదిగో ఆది పేతురు కొరకు సంఘము ఏ విధంగా మొరపెట్టిందో నీవు నెల మొరపెట్టు. నిజముగా నీ కొరకు నా దూతను పంపించి ఎక్కడ నీ కార్యాలు ఆగిపోయినాయో అక్కడే నేను కార్యాలు చేయబోతున్నానని పరిశుద్ధాత్మ దేవుడు మనకు మాట ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. కనుక జీవితంలో మనం అన్నీ చేస్తాం, కానీ మొరపెట్టుడు వచ్చేసరికి వెనకాడిపోతున్నాం. ఇది మొరపెడితే అది ఎంతటి స్థితి అయినా. ఆమేన్. యేసు ప్రభు వారు బెతనియాకు వచ్చారు. బెతనియాకు వచ్చినప్పుడు ఎవరున్నారు బెతనియాలో? తరచుగా బెతనియాకి ఎక్కువ వస్తూ ఉండేది మరియా మార్త ఉన్నారు. మరియా మార్త యేసు ప్రభుని చూసి, యేసయ్యా మీరు కొంచెం 4 దినాలు ముందు ఇక్కడ ఉండి ఉంటే నాకు మా తమ్ముడు బ్రతికేవాడయ్యా, నిన్ను బాగా ప్రేమించేవాడు, నీ పరిచర్య చేసిన మా తమ్ముడు చనిపోయాడయ్యా అని అంటే, చూడండి అక్కడ దేవుని బిడ్డలారా, వాళ్ళ బాధను దేవుడు విన్నాడు, కానీ దేవుడు కూడా బాధపడ్డాడు. నేను ఉంటేనే కాదు, నువ్వు నిజంగా దేవునిలో మనం కలుగుంటే నేను లేకున్నా కూడా నేను కార్యం చేసే దేవుడు అన్నాడు ఆయన. హల్లెలూయా. అప్పుడు ఉన్నప్పుడు కాదు, మీ తమ్ముడు బతుకున్నప్పుడు కార్యం జరగడం కాదు, చనిపోయినా కూడా నేను బ్రతికించే శక్తివంతుడని దేవుడు నిరూపించుకున్నాడు. ఎక్కడున్నాడమ్మా? 4 రోజులైంది ఫలానా ప్రాంతంలో స్థలంలో సమాధి చేసేసారయ్యా. అక్కడ యేసు ప్రభు చెప్పి ఒకే మాకు మాట అన్నాడు, లాజరు బయటికి రా అన్నాడు. మీరు వెళ్ళి తవ్వండి, ఆయన బతికే ఉంటాడు, బయట రా, మీరు బయట తీయగానే ప్రార్థన చేస్తాను, నేను ప్రకటించగా మృతులు కూడా లేస్తారు అన్నాడు యేసు ప్రభు. తన మాట. ఆమేన్. అందుకే శతాధిపతి వచ్చి, అయ్యా నా దాసుడు రోగితో ఉన్నాడు, రోగమై ఉన్నాడు, బలహీనుడై ఉన్నాడు, స్వస్థపరచు అన్నాడు. సరే నీతో పాటు ఇంటికి వస్తానంటే, అయ్యా నీవున్న ఇంటికి రావడానికి అర్హుని కాదు, కానీ ఉన్న చోట నుండి ఒక్క మాటను సెలవిస్తే చాలు. చెప్పులు కొడదా హల్లెలూయా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటేనే నుంచానేసయ్యా. ఆమేన్. దేవుడు అన్నాడు, ఇక్కడున్న వారిలో ఇతనుకున్న విశ్వాసాన్ని ఎవరిలో చూడలేదు. నీ దాసుడు బాగుపడినాడు పో అబ్బాయి అన్నాడు, అంతే. లేచి కూర్చున్నాడు ఆయన. ఇక్కడ లాజరు బయటికి రమ్మనగానే లాజరు ఏమైపోయాడు? ప్రేత వస్త్రములతో ఆయన బయటకు వచ్చి నిలబడిపోయాడు. హల్లెలూయా.
ఈరోజు నువ్వు మొర పెడితే పరలోకమందున నా పరమ తండ్రి నీ మొర్ర విని నువ్వు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా సరే నీ మొర్ర ఈ స్థితిలో నుండి దేవుని దగ్గరికి వెళ్తే వెంటనే ఆయన దూతను పంపించి నేరుగా తన దూతను పంపించి నీ సమస్యలను చీల్చి దేవుడు నీకు నెమ్మదిని కలగ చేయబోతున్నాడు. హల్లెలూయా. నింగిని చీల్చి నింపేను నా హృదయం, యేసయ్యా నింపేను నా హృదయం. నింగిని చీల్చి వర్షము పంపి నింపేను నా హృదయం, యేసయ్యా నింపేను నా హృదయం. కృపలను తలంచుచు ఆయో స్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో. ఆమేన్. హల్లెలూయా. నింగిని చీల్చి వర్షాన్ని పంపాడు. ఈరోజు నీ సమస్యను చీల్చి, ఆమెన్, నీ దుఃఖమును చీల్చి, ఆమెన్, హల్లెలూయా, నీ కష్టాలు చీల్చేసి, నీ యొక్క ఆ నిందలు చీల్చివేసి, భయంకరమైన ఆ వేదనను చీల్చివేసి దేవుడు నీకు సంతోషముతో, నెమ్మదితో, ఆనందముతో, అభివృద్ధితో, బలవంతులుగా, గొప్పవారిగా ప్రభుని నిలబెట్టబోతున్నాడు. నీ ప్రార్థన బలమైంది ఉండాలి. ఆమెన్. నీ ప్రార్థన బలమైంది ఉండాలి. ఆమెన్. ప్రార్థన శక్తివంతమైంది. మన స్థితిగతులు మార్చేది ప్రార్థన. ఈ ప్రార్థన దేవుని బిడ్డలారా మన బ్రతుకును మారుస్తుంది. మన అన్ని పరిస్థితులు మార్చేది దేవుడు మనకిచ్చిన ఈ ప్రార్థన జీవితం. ఆమెన్. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం మీరు 8 నుండి చదివితే తర్వాత అక్కడ ఏముంటుందంటే జకర్యా, ఎలిజబెత్ జకర్యా గురించి అక్కడ ఉంటుంది. ప్రియులరా, వారు దేవుని సన్నిధిలో వారి వారి తరగతి చొప్పున, క్రమము చొప్పున దేవునికి ధూపం వేస్తూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్. మన జీవితంలో కూడా తరగతి చొప్పున, క్రమం చొప్పున, క్రమం తప్పకుండా మందిరానికి వస్తూ ఇంట్లో ప్రార్థన బలిపీఠం కట్టుకొని మనం ఉంటే దేవుడు అద్భుతం చేస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన బలిపీఠం అనేది, ఈ మొర్ర పెట్టడం, దేవుని కార్యాలు నిశ్చయంగా మనం చూస్తాం. ఒకరోజు మన ఈ క్రీస్తు తండా వెళ్ళినాం. ఆ చిన్న జ్యోతి, ఆ బిడ్డ రాలేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కిచెన్ పక్కన ఒక స్టోర్, డబుల్ బెడ్రూమ్ కదా, ఒక స్టోర్ రూమ్ ఉంది. లోపల రండయ్య గారు అంటే నన్ను అమ్మగారు ఆ రూమ్లో తీసుకెళ్ళింది. ఆ రూమ్లో తీసుకెళ్ళి చూస్తే ఒక 3 ఇంచుల చెక్కతో ఒక సిలువ తయారు చేసి ఉన్నది. ఆ సిలువను ఒక కుర్చీకి ఇక్కడ దాన్ని కట్టేసి అటు నిలబెట్టారు. ఆ సిలువకు మన సిలువ గుర్తు మా దండ ఉండదుగా, ఆ దండ ఒకటి పెట్టారు. ఒక మ్యాట్ వేసి ఉన్నది అక్కడ. స్తోత్రం చెప్పండి. మ్యాట్ వేసింది. అక్కడ బైబుల్ ఉంది. ప్రైజ్ లార్డ్. రాసుకోవడానికి పెన్ను ఉంది. ఆ పాటల బుక్ ఉంది. లోపల తీసుకెళ్ళి ఏటమ్మా అంటే ఇది నా ప్రార్థన గది అయ్యగారు అన్నది. నేను యేసయ్య కోసం ఒక బలిపీఠం కట్టుకున్నా. నాకేది కావాలన్నా ఈ స్థలములోనే మరపెడతా. ఇక్కడ నుండి నా దేవుడు నా కన్నిటిని నాట్యంగా మారుస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మనకు ప్రార్థన గది లేదయ్యా అని ఏడ్చే మొహాలు కాదు. ఉన్న దాంట్లో ఒక స్థలము యేసు ప్రభు కోసం కేటాయించు. దేవుడు ఆ స్థలములో నుండి నీతో మాట్లాడతాడు ఆయన. ఆ బిడ్డ చదువు లేదు, వారి విశ్వాసం నా హృదయాన్ని కదిలించేసింది. ఎంత గొప్ప! ఎక్కడో మిర్చి తోటల్లో పొలంలో పెట్టిన సిల్వను తీసుకొచ్చి అక్కడ పెట్టేసి ఇది నా ప్రార్థన గది, ఇది నా బలిపీఠము, నా దేవునితో మాట్లాడడానికి అన్నది. మీరు తర్వాత చదువుకుందరు. కానీ ఆదికాండం 12:7 యెహోవా అతనికి ప్రత్యక్షమైన, అంటే అబ్రాహాముకు ప్రత్యక్షమైన ఆ ప్రత్యక్షతను బట్టి అబ్రాహాం చేశాడంటే అతనికి ప్రత్యక్షమైన ఆ యెహోవాకు నీ సంతానమునికి దేశమందనిచ్చానని చెప్పిన ఆ యెహోవాకు అబ్రహాము బలిపీఠం కట్టేను అని ఉంది. ఏం కట్టాడట చెప్పరేటే? అయిపోయినాయి. 5-10 నిమిషాలు ముగించేస్తాను. వీళ్ళ ముందే ముగించేస్తా. ప్రైజ్ లార్డ్. ఏం కట్టాడు? మనమేం కట్టుకుంటాం? అన్యుల ఇంటికి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు పూజ కడతారు.
కడతారా లేదా? పూజ గది వాళ్ళు ఆరాధిస్తున్నది నిజమా తర్వాత మన దేవుడు ఎవరు? సృష్టికర్త. లోకములో ఉన్నవాడికంటే గొప్పవాడు, మనలో ఉన్నాడు గొప్పవాడు. మన గొప్పవానికి ఒక గొప్ప స్థలం ఉండాలిగా. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా పలానా రోజు రెండయ్యా డేట్ అంటే పలానా రోజు ఖాళీగా ఉంది అని నేను ఇవ్వను. ప్రార్థన చేసుకొని దేవుడు ఓకే అంటే మనం ఇవ్వాలి. ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చిందనుకో, అన్నీ సర్దుకొని డబ్బులు లేకొని అప్పు తెచ్చి హాస్పిటల్ పోవడం కాదు, పోవద్దన్న ఉద్దేశం కాదు, పోండి. కానీ మొదట నువ్వు ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? నిన్ను రక్షించిన, నీకు వాగ్దానము చేసిన, ఆమేన్, నిన్ను పిలిచిన దేవుని యొద్దకు నువ్వు వెళ్ళి ఆయన సన్నిధిలో విచారించి కనిపెట్టి ప్రార్థించి నువ్వు ఆయనను అడిగి నువ్వు ముందుకు వెళ్ళాలి. అక్కడ స్థలము దుఃఖముతో వెళ్తాం, సంతోషంతో బయటికి వస్తాం మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కన్నీరంతా నాట్యమాయేను, కష్టాలన్నీ ఎక్కడో యేసుని సన్నిధిలో, రాజా నీ భవనములో, యేసుని సన్నిధిలో, రాజా నీ భవనములో, ఆరాధన 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 ఆరాధన. ఆమేన్. ఏమైందంట? కన్నీళ్ళంతా నాట్యమయ్యే స్థలం ఎక్కడంటే నువ్వు ప్రార్థన చేసే స్థలమే. ఆమేన్. ట్రై చేయి, ప్రయత్నం చేయి. గుండెలు పగిలిపోయి చచ్చిపోయేంత దుఃఖము నిలవస్తున్నా అదే దుఃఖముతో వెళ్ళి యేసు సన్నిధిలో మోకాళ్ళై యేసయ్యానికి ఎక్కవేస్తే, చెప్పు బిడ్డ నేనున్నాను అని నీకు ప్రత్యక్షమయ్యే దేవునికి నువ్వు బలిపీఠం కట్టితే నీ స్థితి మారుస్తావు. ఆమేన్. హల్లెలూయా. నీ కష్టకాలాలన్నీ మార్చేది మహిమ కలిగిన దేవుడు ఆయన. ఆ ప్రార్థన బలిపీఠం, ఆ రోషం నీకుంటే విజయం నీది. ఎంతకాలం ఓడిపోతావు? ఎంతకాలం అనారోగ్యం శోధించబడతావు? ఎంతకాలము వేదన? ఎంతకాలం హాస్పిటల్ చుట్టూ తిరుగుతావు? ఎంతకాలం పంచాయతీలు? ఎంతకాలము దూషించడం? ఎంతకాలం అవమానాలు పొందడం? ఎంతకాలం ఈ ఆర్థికంగా చితికిపోవడం? ఎంతకాలం ఈ అనుమానాలు, సందేహాలు? ఎంతకాలం ఈ పేదరికం? ఎంతకాలం ఈ దీనమైన స్థితి? వద్దు నాన్నమ్మా, అయ్యా నీ స్థితి ఎంత గొప్పదో తెలుసా? అది నీ ప్రార్థనలో నేను తెలుసుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. కన్నీరంతా ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పాను, భర్త ఏమనంటే భార్య ఎక్కడికి వెళ్తుందంట? పుట్టింటికి. మన దేవుని బిడ్డలు అయితే మందిరానికి వచ్చేయండి. అలే మనకు పుట్టి లేదండి సంఘస్థులకు. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆయన భార్య కొట్టిపోయిందట, భార్యనే కొట్టిందట, యేసు రక్తమే చేయం. ఎంత మంచి భార్యనో. స్తోత్రం చెప్పండి. చెప్పులు కొడదాం ఆమెకి. చేతులు ఎత్తారు మా మగోళ్ళు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అలా కాదు. దేవుని మహిమ కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యాలు మనం చూస్తాం. ప్రార్థన లేకుండా జీవితాన్ని, మా భర్త మారట్లేడయ్యా, మా భర్త మంచోడు కాదయ్యా, తింటాడయ్యా, తిరుగుతాడయ్యా, తాగుతాడయ్యా, పోయేటోని అనవసరంగా పలకరిస్తాడయ్యా అని మీ బాధ అయితే, ఉన్నారని చెప్పట్లేదండో, మళ్ళీ పుస్తకాలు రాయకూడదే. మీ బాధ అయితే మొదట నీవు మారి, నీ మనసు మార్చుకొని, నీ ప్రవర్తన మార్చుకొని, నీ ప్రార్థన మార్చుకొని బలిపీఠం కట్టుకో, యేసే దగ్గర మొరపెట్టు. నా దేవుడు నీ స్థితిని మారుస్తాడు. ఫరో లాంటి వారిని కఠినమైన హృదయాలే బ్రద్దలు చేశాడు యేసయ్య. ఎరిక కోట గోడలే కూల్చాడండి. ఎర్ర సముద్రుడు పాయలు చేశాడు ఆయన. ఆయన బలహీనుడికి నీ దేవుడు బలహీనుడు కాదు, ఆయన పరాక్రమం గల బలాఢ్యుడు. ప్రైజ్ ది లార్డ్. ఆ బలాఢ్యుడికి నీవు ప్రార్థన చేస్తే ఆ బలం నీలోకి వచ్చేస్తుంది, నువ్వు శక్తివంతుడైపోతావు. ప్రైజ్ ది లార్డ్. నా బలము నన్ను విడిచిపోయినా నీ కృపయే నన్ను లేవనెత్తును,
నా బలము నన్ను విడచిపోయినా నీ కృపయే నన్ను. హల్లెలూయా నిన్నే కీర్తించెదను. అయ్యో హల్లెలూయా పాటలు నిన్నే కీర్తించెదను. ఆమేన్. హల్లెలూయా. బలమంత పోయినా ఆయన కృప మనల్ని. అందుకే దేవుడు అన్న ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అనుభవంతో చెప్పాడు యేసుప్రభు. ఆత్మ సిద్ధంగా ఉంది కానీ శరీరం బలహీనం. ఇప్పుడు మన బలహీనం వైపు చూడొద్దు, నీ సిద్ధ మనసు వైపున చూడాలి. ఆమేన్. దేవుని కొరకు వైరాగ్యముతో మనం పోరాడదాం. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు భూమి కంపించేస్తుంది. భూకంపం రావడం ఎక్కడో చూస్తుంటాం, కానీ నీ కుటుంబం ఒక భూకంపముగా, ఒక్కొక్క భూకంపం నీ కుటుంబం మీదకి వచ్చిన శోధన, రోగము, వ్యతిరేకత, అవమాన, నిందలు, గొడవలు, పోరాటాలు, ఈ భూకంపాల చేత నువ్వు కొట్టు, అటు తన్నా ఇటు తన్నా అటుబడ, అలా పడటం లెగటం కాదు క్రైస్తవ జీవితం. ఒకేసారి యుద్ధం చేయాలా, విజయం పొందాలా. మీ బలాన్ని ఉపయోగించుకుంటున్నారు మీరు, అందుకే ఓడిపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. మన వారు చెప్పే కదా, 36 రోజులు కూడా సౌలు వారి బలాన్ని చూసుకుంటున్నారు, దేవుని బలాన్ని పక్కబెట్టారు. ఏమండి, చిన్నవాడు వచ్చాడు, దావీదు వచ్చాడు, యుద్ధము యెహోవాది అన్నాడండి, విజయం నాదే అన్నాడు. అంతే. గెలిచాడా లేదా? ముందు నుంచి దావీదు తన్నా, వెనక నుంచి దేవుడు తన్నా. దావీదు ముందు సాగిలపడ్డాడు, పానం విడిచాడు, కత్తి తీశాడు, మెడ వధించాడు, పట్టుకున్నాడు. అంతే. నువ్వు సాతానుని జయించాలి ఈరోజు. ఆమేన్. హల్లెలూయా. సాతానుని జయించాలి. ఎంతకాలం ఇంకా లోకం వైపు బలహీనమైన జీవితం, ప్రార్థన మానివేసి ఏం సాధిస్తావు? ఏం సాధించేది లేదు. కనుక ఈరోజు అందరూ మనం బలిపీఠం కట్టుకుందామా? రైట్. ఇప్పుడు వాక్యం చదువు ముగించేద్దాం. జకర్యా యాజక ధర్మము జరిగిస్తూ వస్తున్నాడు. చేయిచుండగా గట్టిగా చెవులు కొడతా. హల్లెలూయా. చూడండి, దానిపైన మళ్ళీ దూత కనిపించిన ముందు చదువునానా. జకర్యా అతన్ని చూచి. హల్లెలూయా. చూడండి, ఆయన యాజక ధర్మాన్ని కొనసాగిస్తున్నాడు, ప్రజల మధ్యలో దేవుని స్తుతిస్తున్నాడు. అక్కడ ఎవరు దిగి వచ్చారు? దేవుని యొక్క దూత దిగి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఆ దూత దిగి వచ్చి, చూడండి, వాళ్ళకు వాస్తవానికి పిల్లలు లేరు. జకర్యా ఎలిజబెత్కి వృద్ధాప్యంలో వచ్చినారు. ఇప్పుడు మన పిల్లలు లేకపోతే అక్కో ఏమైనా ఉందా? పెళ్ళైన 3 రోజులు కూడా అడేటోళ్ళు ఉన్నారు. ఏమైనా ఉందా? వాళ్ళకి లేని బాధ పక్కోళ్ళకి ఎందుకో నాకు అర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్. ఇన్ని సంవత్సరాలు అయింది, అక్కడ చూయించుకోలేదా? మీ పాస్టర్ బాగా స్వస్థత ప్రార్థన చేస్తాడటగా, ఇటు ఊగుతారు ఇట్ట. మీ పాస్టర్ బాగా చేస్తాడటగా ప్రార్థన అంటారా లేదా? సైతాన్ అని చెప్పు నువ్వు. ఇలాంటి సైతాన్ స్వభావం కలిగిన వారు. హల్లెలూయా. ఎవరు వీళ్ళు? సైతాన్ స్వభావం కలిగిన వాళ్ళు. నువ్వు అడిగినప్పుడు ఇవ్వడు, ఆయన అనుకున్నప్పుడు ఇస్తాడు. రోమ 8:28 ప్రకారం తను ప్రేమించు వారందరికీ, ఎలా అనగా తను ప్రేమించు వారందరికీ ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారందరికీ సమస్తమును సమకూడి జరుగుచున్నవి. దేవునికి స్తోత్రం. అన్నకు పిల్లలు లేరు, తన తరత వచ్చిన తన సహోదరి పిల్లలు కన్నది, అందరు ఎగతాళి. కానీ ఒకరోజు దేవుడు అద్భుతం చేశాడు. వారందరికీ పుట్టిన పిల్లల కంటే ఈ వేదన అంటే బహుదుఃఖకరాంతురాలై ప్రార్థన చేసి దేవుని దగ్గర పొందుకున్న కుమారుడు ఉన్నాడే, ఆయన ఇజ్రాయిలీకి ఒక ప్రవక్తగా నిలబడిపోయినాడు. ఆయన ఇంగ్లీష్లో లేటెస్ట్గా ఉండదంట, ఆలస్యమైన అమృతం. అలాంటి విలువైన కుమారుడు, ఒక ప్రవక్తను దేవుడు పిల్లలు లేని వారికి అనుగ్రహించునుగాక. ఆమెన్. దిగులు పడకు సుమా,
సమయం వచ్చినప్పుడు వద్దు అన్న దేవుడు ఇస్తాడు. షారాయికి ఎప్పుడంటే 90 సంవత్సరాల వయసులో శరీరం మృతతుల్యమైపోయింది. దేవుడు అద్భుతం చేశాడు. ఆమెన్. ఇక్కడ ఇల్లందులో ఒక పాస్టర్ గారికి 60 ఏళ్ళు వచ్చేసి 2 సంవత్సరాల క్రితం బాబు పుట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అద్భుతం చేస్తాడు ఆయన. ఆయనకు అసాధ్యమని ఏది లేదు. ఆయన నమ్మదగిన దేవుడు. మొర్ర పెడదాం. మన మొర్ర ఎలాగుండాలంటే కల్మష్యము లేనిది. ఒకరి మీద పగ, ద్వేషం, కుట్ర, కక్ష, ఈర్ష్య లోపల పెట్టుకొని అని అనుకొని ఏడ్చిన ప్రయోజనం లేదు. అన్నీ తీసేసుకోవాలి. ఫస్ట్ ఏం తీసుకోవాలి? యథార్థ హృదయంతో దేవుని స్తుతించు, దేవుడు అద్భుతం చేస్తాడు. చూడండి, జకరయ్య ప్రార్థన కూడా దేవుడు, పిల్లలు లేకపోయినా కూడా వాళ్ళు క్రమము చొప్పున తన యాజక ధర్మమును కొనసాగిస్తున్నారట. ప్రైజ్ ది లార్డ్. నేను ఇన్ని సంవత్సరాల మందిరానికి వెళ్తున్నా, నాకు ఉద్యోగం రాలేదని కొంతమంది, ప్రమోషన్ రాలేదని కొంతమంది, పెళ్ళి కావట్లేదని కొంతమంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, చూడండి, నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళు. ఎప్పుడు ఎలాంటి అమ్మాయి కావాలో, ఎలాంటి అబ్బాయి కావాలో దేవుడిని తీసుకొస్తాడు. దేవుడు, మనమే తొందరపడతాం, ఆగమనం. హల్లెలూయా. పెళ్ళి 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 అయితే తెలుస్తుంది అసలు కథ ఏటో. ఏసు రక్తమే చేయం. హల్లెలూయా. పెళ్ళి అయితే తెలుస్తుంది. పెళ్ళైన, ఎందుకంటే ఆకలైనడికి ఆకలి విలువ తెలుస్తుంది. ఒక ఆయన పెళ్లి చేసుకోవద్దు నాయన అంటే ఎవరు అనుభవం వాళ్ళది అన్నా అన్నాడు. ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ప్రార్థన చేయండి అన్నా, నేనన్నా ఎవరు అనుభవం వాళ్ళదిలే అన్నా. అంతే కదా. దేవుని బిడ్డలారా, దేవుడు నిర్ణయించు ఆ సమయానికి మనం వేచి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మనం ఇష్టపడి చేస్తే మన జుట్టు అంతా ఊడిపోతుంది. దేవుని ఇష్టానం చేస్తే దేవదూత లాంటి అమ్మాయి వస్తుంది. చెప్పులు కొడదాం. హల్లెలూయా. అవునా కదా. మనం వెతికితే దయ్యం లాంటిది దొరుకుతుంది. దేవుడు పంపిస్తే దేవదూతలాగా వస్తుంది. అలాంటి మనసు కలిగిన ఆవిడ వస్తుంది. నీ కుటుంబమై పరలోకం మారిపోద్ది. హల్లెలూయా. లేదు అంటే సాతాను కొంపగా మారిపోతుంది. ఎందుకంటే సాతాను స్వభావం, అమ్మాయి ఎత్తు చూస్తావు, ముక్కు చూస్తావు, బలేకి చూస్తావు, అందం తెల్లగా ఉందని చూస్తారు. కానీ లోపల హృదయం మాత్రం నల్లగుంటుంది. నల్లగున్న పర్వాలే, కానీ హృదయం తెల్లగుండాలి. ఆ హృదయమే నా యేసయ్యది. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఇంకొకటి నల్లది తెల్లది అని అనవద్దు. అందరి కలర్ని దేవుడే సృష్టించాడు, దేవుడే నిర్ణయించాడు కనుక దేవుని వ్యతిరేకంగా మాట్లాడకూడదు. సో ఇక్కడ దేవుని వాక్యం, జకరయ్య దర్శించి, జకరయ్య మర్ర దేవుడు విన్నాడు. అప్పుడు దేవదూత దర్శించి ఏమంటున్నారంటే చూడమ్మా, అప్పుడు ఆ దూత అతనితో, జకరయ్య భయపడకుము, నీ ప్రార్థన వినబడింది. చెప్పులు కొడదా. హల్లెలూయా. ఈరోజు నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందా? అది చేరితే దేవదూత నేరుగా పంపిస్తాడు. దేవదూత వస్తే ఎండిపోయిన భూమిని పచ్చగా మార్చగలడు. ఏది జీవితంలో నిరాటకంగా మారిపోయిందో దానికి మార్చి అద్భుతంగా తయారు చేయగలిగిన శక్తిమంతుడు ఆయన. హల్లెలూయా. దేవదూత దర్శించి ఏమంటుంది? అప్పుడు ఆ దూత అతనితో, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్. గట్టిగా చెప్పులు కొడదా. హల్లెలూయా. ఎప్పుడు మాట్లాడుతుంది దేవుని వాక్యం ఇక్కడ? దేవదూత ఎప్పుడు దిగి వచ్చింది? ఎలిజబెత్ ఇది యొక్క వృద్ధాప్యములో, జకరయ్య వృద్ధాప్యములో దేవుని దూత దర్శించిందండి. వృద్ధాప్యంలో పిల్లలు కనడం కష్టం కదండి. కానీ మనకు కష్టం అండోయ్, దేవునికి అన్ని సాధ్యమే. ఆమేన్. నీ భార్య జకరయ్య, నీ భార్య గర్భవతి అయి కుమారుని కనబోతుంది. అతనికి యోహానను పుట్టినాక మనం పేరు పెట్టడం కాదు, పేరు కూడా దేవదూత చెప్పిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం పెడతాం బంగారం, వెండి, రకరకాల పేర్లు పెట్టుకుంటాం. దేవుని స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదూత ఎవరు ప్రార్థన అంటే జకరయ్య ప్రార్థన దేవుని సంధికి చేరిందంట. మన ప్రార్థన చేస్తున్నా కానీ ఏడో గాలి కొట్టపోతున్నాయి, అందుకే జవాబు రావటంలా. హల్లెలూయా. ఏడు పోతున్నాయి మన ప్రార్థన, గాలి కొట్టుకుపోతున్నాయి. ప్రార్థన ఆయన దగ్గరికి పోలా. ఎవరి ప్రార్థన వెళ్ళింది? హిజ్కియా ప్రార్థన వెళ్ళింది, జకర్యా ప్రార్థన వెళ్ళింది, ఆ కొర్నేలి ప్రార్థన వెళ్ళింది, దానియేలు, దావీదు, షద్రకు, మేషకు, అబేద్నెగో, సమూయేలు ప్రార్థనలు, ప్రైజ్ ది లార్డ్, వీరి ప్రార్థనలు దేవుని సన్నిధిలో ఒక ధూపములాగా వెళ్ళిపోయింది. ఆమేన్. అప్పుడు ఆయన అంటున్నాడు,
మా మా భార్య బహుకాలం గడిచిన వృద్ధురాలండి మాట్లాడుతున్నాడు ఈయన. అదే గబ్రియల్ దూత. దాని తర్వాత వచనాలు ఉంటుంది 34 నుంచి మీరు చదువుకుంటే, యేసు ప్రభు తల్లి మరియను దర్శించింది. దయాప్రాప్తురాలా నీకు శుభం కలుగును గాక అన్నాడు దేవదూత. అనేసరికి, చిత్తం ప్రభు నీ దాసురాల్ని నీ మాట చొప్పున జరుగునుగాక. జకరయ్య మరియమ్మ తల్లి అనుభవాలు చూడండి. నేను 2-3 సార్లు వాక్యం చెప్పాను. ప్రార్థన ఓకే, కానీ దేవదూత దిగి వచ్చి ఒక శుభవర్తమానం తెచ్చినప్పుడు ఆయన స్వీకరించలేకపోయాడు. ఎందుకు తెలుసా? వృద్ధాప్యమును బట్టి. ఈరోజు దేవుడిని దీవించబోతున్నాడు, ఏంది ఇతడికి చచ్చిపోయే కాలం వచ్చింది అని అంటారు మనం. నేను కరీంనగర్ 3 రోజులు పరిచర్యకు వెళ్ళి ట్రైన్ లేట్ అవుతుంది. కృష్ణ కోసం చూస్తున్నాడు, అరగంట మార్చేస్తున్నాడు. సరే అని దైవజనుడు శ్యామ్ గారు మేమిద్దరం ఏకాంత ప్రార్థనకి వెళ్ళిపోయినాం. ఏకాంత ప్రార్థనకి వెళ్ళిపోతే అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, మీ పరిచర్య రూపురేఖలు మార్చబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రూపురేఖలు, వేల మంది ప్రజలు మీరు చూడబోతున్న నా కుమారుడా, దేవుని గురించి మీరు ఆలోచించకండి. ఇంతవరకు మీకు ఏది తక్కువ చేయలేదు కదా. ఆ ప్రభు ఎందుకు అన్నాడంటే, నేను ప్రార్థన చేస్తున్నా, దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ కొన్నిసార్లు మానవులుగా ఈ నెలకు 48,000 EMI గురించి కొన్ని చింత వస్తుంది. దేవుడు అంటున్నాడు, దేవుని గురించి భయపడుకో, నేను నిన్ను సమృద్ధికి ఇవ్వబోతున్నాను, ప్రజలు నడిపించబోతున్నాను, వేల మంది ప్రజలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మాట్లాడుతున్నాడు. అదే ప్రవచనం శ్యామనన్న ప్రవచనం చెప్తున్నాడు. ఆ దైవజనుడే మనకు 2 రోజులు మన మధ్యలో ఉంటాడు. శుక్ర శనివారం తప్పిపోకుండా రండి, లీవ్స్ పెట్టుకోండి. మీకు ఎవరైనా లీవ్ ఇవ్వబోదు నాకు చెప్పండి, నేను మోకాళ్ళేసి ప్రార్థన చేస్తా. వాళ్ళే పిలిచి మీకు లీవ్ ఇవ్వాలి యేసు నామములో. దేవుడు అద్భుతం చేయగల శక్తిమంతుడు. ఇది దేవుని బిడ్డలారా, ఇక్కడ వచ్చిన తర్వాత ఉపవాసాలు జరుగుతున్నాయి, కానీ సంఘముతో ఇది మొదటిసారి. ఖచ్చితంగా మీరు అందరు రండి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని వాగ్దానాలన్నీ కూడా నేను స్వీకరించుకున్నాను. దేవుని స్తోత్రం. రాబోయే దినాల్లో ఇంకా దేవుడు గొప్ప స్థితిని కలగ చేయబోతున్నాడు. ఈ పరిచర్య ఎప్పుడే ఆరంభించబడింది. ఆమెన్. అందరు అనుకుంటున్నారు మంగిలలో గారు చర్చి మాత్రం నిండిపోతుందంట, ప్రజలు వస్తున్నారంట. నేను చెప్పాను ఇప్పుడే స్టార్ట్ అయిందని నేను చెప్పాను. ఇప్పుడే చర్చిలు నిండిపోవడం నాకు సంతోషం లేదు. వచ్చిన వారు ఎంతమంది ప్రభు కొరకు యథార్థంగా ఉన్నారు అది కావాలి. వాళ్ళు మాత్రమే నిజమైన విశ్వాసులు. ఆమెన్. దేవుని బిడ్డలారా చూడండి, జకరయ్య ప్రార్థన దేవుడు విన్నాడు. నీ ప్రార్థన కూడా, నీ మొర్ర కూడా వింటున్నాడు. ఆమెన్. కానీ వింటున్నాడు, కానీ అక్కడ దాకా పోవటంలా, పోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అమ్మ రేపు మీ ఇంటికి వస్తానమ్మంటే వస్తా అంటున్నాను, కానీ మీ ఇంటికి రావటంలా. వచ్చినప్పుడు లెక్క, వస్తేనే లెక్కలోకి తీసుకొస్తాం. కానీ నా దేవుని బిడ్డలారా, మన ఈ రోజు నుండి దయచేసి నేను సేవకునిగా 2 చేతులు జోడి మీ అందరికి బతిమలాడుతున్నా, మీరు ప్రార్థన పరులుగా ఉండాలని కోరుకుంటున్నా. జకర్య ప్రార్థన విన్న దేవుడు, కొర్నేలి ప్రార్థన విన్న దేవుడు, హిజ్కియా ప్రార్థన విన్న దేవుడు, సమూయేలు ప్రార్థన విన్న మన పితరుల ప్రార్థన దేవుడు మన ప్రార్థన వినడండి? వింటాడు, ఖచ్చితంగా వింటాడు. ఆ మొర్ర మనం చేయాలి. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు ఈరోజు దీవించి ఆశీర్వదించునుగాక. కనుక ప్రియులారా, మనం అందరము దేవుని స్తుతించుదాం. అవును నిజమయ్యా, నాకు ప్రార్థన అనుభవం లేదు, మొరపెట్టే అనుభవం లేదు, మొరపెట్టడం రాక